హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ప్యూర్ మ్యాథ్స్ యొక్క డేటాలో భాగంగా కోఆర్డినేట్ జియోమెట్రీ యొక్క మెయిన్ క్లాస్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో ఈ యొక్క వీడియోలో మొత్తం కూడా ఆర్పీఎఫ్ అండ్ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి టోటల్ కోఆర్డినేట్ జియోమెట్రీ యొక్క ఆల్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకుందాం. సో ఆర్పీఎఫ్ వల్ల మనకి ఏం బెనిఫిట్ అవుతుందంటే ఎన్ఎస్సిఐటి మోడల్స్ వస్తాయి అండ్ అదేవిధంగా గ్రూప్ డి ద్వారా మనకి ఏమొస్తుంది టీసీఎస్ బేస్ పైన ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఎగ్జామ్లో ఏ మోడల్ వచ్చినా కూడా యూ విల్ ఈజీలీ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఆఫ్టర్ ద వాచింగ్ దిస్ వీడియో. సో ఇక వీడియోని డీటెయిల్గా చివరి వరకు చూసినట్లయితే కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఇది మనకు తెలియనటువంటి టాపిక్ ఏం కాదు, తెలిసినటువంటి టాపికే. కాకపోతే ఏంటంటే మన యొక్క అకాడమిక్లో గ్రాఫ్స్ ఉండే కదా, గ్రాఫ్స్ని ఇక్కడ మనం థియరిటికల్గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉండి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో మన దీంట్లో ఏదైనా ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే y1 y2 y3 y4 y5. ఓకేనా. x1 అంటే మనం 1 2 3 4 10 20 30 40 x2. ఓకేనా. వాటి బదులు ఇట్లా తీసుకుంటే x2 y3 అన్నట్లయితే ఇక్కడ మనం ప్లేస్ చేయడం xn yn x3 y4. ఓకేనా. ఇట్లా చేసేసుకొని ఇట్లా కలుపుకునే వాళ్ళం కదా. సేమ్ ఇదే డేటాని థియరిటికల్గా చేస్తున్నాం అంతే. ఓకేనా. కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. ఆ యొక్క ఫార్ములాస్ వస్తే ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. సో మధ్యలో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ దయచేసి, చాలా హార్డ్ టాపిక్ ఇది. ఎవరైతే మధ్యలో వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో, ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారో వాళ్ళకి మాత్రం డెడ్ ఈజీ టాపిక్. అండ్ అదేవిధంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ యొక్క లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ సిబిటీ 1 దాకా ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ యొక్క 6000+ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది కదా. వీటన్నిటిని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ డీలో మనకు వచ్చేటటువంటి 20 మార్క్స్లో మేజర్ సెక్షన్ ఈ యొక్క 2 books నుంచి రావడం జరుగుతుంది. వీటి తర్వాత మనకు పాలిటీ, ఎకానమిక్ నుంచి మోస్ట్లీ ఈ యొక్క 4 books నుంచి మనకు మోస్ట్లీ 7 to 8 మార్క్స్ అనేవి ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఎడిషనల్ డేటా కోసం స్మార్ట్ స్టడీ మెటీరియల్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ అయినటువంటి జీకే అంటే మౌంటైన్స్ కానీ అండ్ అదర్ సెగ్మెంట్స్ ఏదైతే ఉంటాయో, అవార్డ్స్ కానీ గేమ్స్ కానీ అన్నిటి ఒక టోటల్ డేటా అనేది మనకి ఒక స్మార్ట్ స్టడీ మెటీరియల్లో ఉంది. వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా కోఆర్డినేట్ జియోమెట్రీలో తెలుగులో మాత్రం డేటా అనేది ఇవ్వట్లేదు. ఓకేనా. కోఆర్డినేట్ జియోమెట్రీలో ఇక్కడ క్వశ్చన్ అనేది తెలుగులో ఇవ్వాలి. సో క్వశ్చన్ని తెలుగులో మేము ఫస్ట్ టైప్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే దీని యొక్క మీనింగ్ టోటల్ మారిపోతుంది. అంటే ఈ యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఇంటర్చేంజ్ అయిపోవడం వల్ల తెలుగు మీడియం క్యాండిడేట్కి చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా మేము క్వశ్చన్ తీసేస్తున్నాం. కాకపోతే మేము ఇక్కడ స్లాట్ అని వదిలేస్తాం. మీరేం చేయాలంటే ఈ వీడియో ఇచ్చినప్పుడే మీకు ఆల్రెడీ ఒక పీడిఎఫ్ కూడా కోర్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా. సో మీరేం చేయాలంటే మీరు ఇక్కడ రాసుకోండి. నేను చెప్పినటువంటి క్వశ్చన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ యొక్క పాయింట్స్ మీరు ఇక్కడ రాసుకోండి. అదే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. మేము రాసినట్లయితే మొత్తం మిస్టేక్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ మనకు ఇది ఇటు మారిపోవడం జరిగింది. అంటే దీని ఇటు మారిపోవడం వల్ల టోటల్ మనకు వచ్చేటటువంటి ఆన్సర్ మొత్తం కూడా వేరీ అయిపోతుంది. ఓకేనా. అదొక్కటే పాయింట్ తప్ప వేరేది ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే గతంలో మనం ఆల్రెడీ ఇచ్చినటువంటి అన్ని క్లాసెస్ కూడా బైలింగ్వల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. And next question, find the coordinates of the point which internally divides the line segment joining the point -4 4 and 4.0 in the ratio of 3:1. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, కోఆర్డినేట్స్. ఓకేనా. కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఆర్డినేట్స్ యొక్క ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, కోఆర్డినేట్స్ అంటే ఏం లేదు, ఎక్స్వై కోఆర్డినేట్సే ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాఫే, సేమ్ గ్రాఫ్ డేటాని మనకి ఇక్కడ వచ్చేసింది. వాటి యొక్క రేషియో ఇచ్చేసింది. మనం ఇక్కడ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఒక సైడ్ 500 ఉంటాయి, ఇంకో సైడ్ 10,000 ఉందనుకో, వీటిని రేషియో తీసేసుకుని రాస్తాం కదా. 1 centimeter = 500, 1 centimeter = 50 అని, 1 centimeter = 100 అని. ఈ 10,000 ఉందనుకో, దీన్ని ఏం చేస్తాం, చిన్న సెగ్మెంట్స్ చేస్తాం. 1000 ఉంటే ఒక సెగ్మెంట్ చేస్తాం. అట్లా సేమ్ అదే ఇక్కడ మనకి ఏ రేషియోలో ఇచ్చిండు, 3:1 రేషియోలో ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. దెన్ ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో మనకు కావాల్సింది ఎక్స్ మరియు వై కోఆర్డినేట్లు. సో ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, m1x2 plus m2x1, m1x2 plus m2x1 by m1 plus m2. అండ్ సేమ్ అట్లనే y చూడండి, m1 y2 plus m2 y1 by m1 plus m2. ఓకేనా. xy ఇదే మనకి ఇచ్చినటువంటి ఫార్ములా. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఏమి ఇంప్లిమెంట్ చేయాలి సార్ అంటురా. సో చూడండి మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ చూడండి, -4 4 4,0, ఇది x1, ఇది y1, x2 y2. ఓకే. x1 x2 y2 y1 వచ్చేసింది. మరి m1 m2లు ఇదే.
3:1. ఇది M1, ఇది M2. ఓకేనా. సో ఇది ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా కోఆర్డినేట్ జియోమెట్రీ ఇవ్వంగానే కోఆర్డినేట్స్లో మనకి ఇచ్చినటువంటి డేటాని ఎన్లార్జ్ చేసేసుకోవాలి. అంటే x1 y1 x2 y2. సో స్టార్టింగ్ క్వశ్చన్ కాబట్టి అస్సలు మనకు చాలామందికి తెలుగు మీడియం క్యాండిడేట్స్కి అసలు కాన్సెప్ట్ ఐడియా లేదు కాబట్టి డీటెయిల్గా ఫార్ములా విత్ ఏ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో బేసిక్ చెప్తున్నా. ఎందుకంటే చాలామంది కూడా ఏమంటున్నారంటే అన్న మీరు షార్ట్కట్లోకి వెళ్ళిపోతారు. ఈ క్వశ్చన్ షార్ట్కట్ చేయాలంటే 1 minute పడుతుంది, థియరీ చేయాలంటే 10 minutes టైం పడుతుంది. సో 10 minutes ఏం తీసుకొని జస్ట్ 2 to 3 minutesలో మనం కంప్లీట్ చేసేద్దాం. సో మనకు కావాల్సినటువంటి టోటల్ డేటా వచ్చేసింది, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. సో x ఈక్వల్స్ టు m1 వాల్యూ ఎంత 3, x2 ఎంత 4 ప్లస్ m2 ఎంత 1 ఇంటూ x1 ఎంత -4 బై m1 ప్లస్ m2 3 ప్లస్ 1 4. అండ్ సేమ్ అట్లే y కూడా ఇమీడియట్గా చేసేయండి, అయిపోతుంది. సో m1 వాల్యూ ఎంత 3 ఇంటూ y2 0, m2 ఎంత 1 ఇంటూ మరి y1 ఎంత 4 బై 4. సో 3 4 12 మైనస్ 4 1 4 బై 4, ఇదేమవుతుంది 8 బై 4, దట్ ఈక్వల్స్ టు 2. సో ఎక్స్ వాల్యూ 2 వచ్చేసింది. సో ఎక్స్ వాల్యూ 2 ఇది ఉంది కదా, ఇది లేదు ఇది లేదు ఇది 2. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కూడా చేయని అవసరం లేదు, కానీ ఎందుకని మంచి చేద్దాం చూడండి. 3 into 0 0 ప్లస్ 4 బై 4 4 బై 4 దట్ ఈక్వల్స్ టు 1 వచ్చేసిందా. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ ఎన్ఎస్సిఐటి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ క్వశ్చన్ ఇది. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద మెథడ్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా ఈజీగా ఉంటాయి. మీకు ఈ కాన్సెప్ట్ కనుక ఇప్పటివరకు చెప్పింది కనుక ఈజీగా అర్థమైతే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కింద ఉన్నటువంటి రెడ్ బటన్ని క్లిక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ which internally divides the line is segment joining the point 1,9 11,1 and 3:1. సో మొత్తం ఇచ్చేసింది కదా, ఇది గ్రూప్ డీలో వచ్చింది, కానిస్టేబుల్ వచ్చింది. నెక్స్ట్ రాసుకోండి 2021. అండ్ ఐ హోప్ ఓకేనా. సో ఈ రెండు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా. సో ఎందుకంటే ఎప్పుడైతే రిపీట్ అవుతుందో, ఇది ఎన్ఎస్సి ఐటీలో వచ్చింది, ఇది టీసీఎస్లో వచ్చింది. సో ఈసారి ఎగ్జామ్ మనకు ఎన్టీపీసీ CBT2 ఏమో ఇది కండక్ట్ చేస్తుంది, గ్రూప్ డి ఏమో మనకి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి దెన్ ఈ రెండింటిలో ఏది కండక్ట్ చేసినా ఈ క్వశ్చన్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి యాజ్ ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా. సో చెక్ చేయండి ఫ్రెండ్స్, ఇమీడియట్గా అప్లై చేసేయండి. ఎక్స్ m1 x2 m1 ప్లస్ m2 y ఈక్వల్స్ టు m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఓకేనా. సో ఈ డేటా వచ్చేసింది కదా. సో x1 y1 x2 y2. సో ఇక్కడ రాసేసుకోండి -1 9 11 1. ఓకేనా. సో అండ్ అదేవిధంగా 3:1 అంటే m1 m2 3:1 x1 y1 x2 y2. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. సో ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 5 2 13/2 8 అంటే ఎక్స్ ఒక్కటి కనుక్కుంటే అయిపోతుంది కదా, వై మనకు ప్రాబ్లం లేదు కదా, లేదా వై ఒక్కటి కనుక్కున్నా అయిపోతుంది. 13/2 ఉంది. ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఎక్స్ అయితే కనుక్కుందాం. m1 3 ఇంటూ x2 వాల్యూ ఎంత 11 ప్లస్ m2 వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 1 ఇంటూ -1 బై m1 ప్లస్ m2 4. సో 11 33 -1 బై 4 32/4 దట్ ఈక్వల్స్ టు 8. ఎందుకంటే 4 కోట్ల 4 8 కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ 8, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. కావాలంటే వై కూడా చేయండి, సేమ్ యాస్టిక్ మనకు వచ్చేస్తుంది. 3 ప్లస్ 9/4 దట్ ఈక్వల్స్ టు 12/4 దట్ మీన్స్ 3. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ 4x ప్లస్ y ఈక్వల్స్ టు 13 డివైడ్ ద సెగ్మెంట్ విచ్ ఈస్ జాయినింగ్ టు ద పాయింట్ 1,6 అండ్ 6,1. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు దాకా మనకి ఏమి ఇచ్చిండు, రేషియో ఇచ్చేసిండు, అంటే m1 m2లు ఇచ్చిండు. కాబట్టి మనం డైరెక్ట్గా m1 x2 ప్లస్ m2 x1 డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేసినాం. కానీ ఇక్కడ ఏమైంది, దెర్ ఈజ్ ఎన్ ప్రాబ్లం విత్ రేషియో. సో రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో రేషియోని ఫైండ్ అవుట్ చేస్తే కానీ మనకు ప్రాసెస్ అనేది రాదు. సో రేషియోని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉన్నటువంటి క్లూ ఈ యొక్క ఈక్వేషన్. ఓకేనా. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ నుంచి మనకు ఒక లైన్ అనేది పాస్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకు రేషియో వస్తుంది. సో ఒక లైన్ కనుక 2 పాయింట్స్ ఇచ్చినటువంటి 2 పాయింట్స్ నుంచి కనుక పాస్ అయితే XY సంబంధించినటువంటి రిలేషన్, అంటే ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ అనదర్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ చూడండి ఫ్రెండ్స్, ఫార్ములా y మైనస్ y1 దట్ ఈక్వల్స్ టు y2 మైనస్
y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఓకేనా, మన యొక్క ఇంటర్లో చేసినాం, మన యొక్క 10th కూడా ఈ యొక్క ఫార్ములా రావడం జరిగింది. y మైనస్ y1 ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో y వాల్యూ మనకు తెలియదు. y1 వాల్యూ ఎంత? x1 y1 x2 y2. సో y1 ఈక్వల్స్ టు 6, దట్ ఈక్వల్స్ టు y2 ఎంత? 1 మైనస్ y1 ఎంత? 6 బై x2 6 మైనస్ 1 ఇంటూ, సో x ఈక్వల్స్ టు x మైనస్ x1 వాల్యూ ఎంత? 1. సో డైరెక్ట్ దీన్ని షార్ట్ కట్ చేసేయండి. పైనది ఏమవుతుంది ఫ్రెండ్స్? -5 అవుతుంది. ఈ కిందిది 5 అవుతుంది. y మైనస్ 6 దట్ ఈక్వల్స్ టు -1 ఇంటూ x మైనస్ 1. ఎందుకంటే ఇది ఏమవుతుంది? 5 -5, ఇది క్యాన్సిల్ అయిపోతే -1. లోపలికి ఇంప్లిమెంట్ చేయండి. y మైనస్ 6 దట్ ఈక్వల్స్ టు -x ప్లస్ 1. సో ఇది ఇవతలకి వచ్చేస్తే y ప్లస్ x మైనస్ 7 దట్ ఈక్వల్స్ టు 0. సో దీని అవతల పంపించేస్తే x ప్లస్ y దట్ ఈక్వల్స్ టు 7. ఓకేనా. సో ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి డేటా ప్రకారంగా ఒక ఈక్వేషన్ జనరేట్ అయింది. కాకపోతే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ 4x ప్లస్ y దట్ ఈక్వల్స్ టు 13. ఓకేనా. సో ఈ యొక్క పాయింట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సార్ట్అవుట్ చేయాలి. సో 4x ప్లస్ y దట్ ఈక్వల్స్ టు 13, x ప్లస్ y ఈక్వల్స్ టు 7. సో మైనస్ మైనస్ మైనస్, సో ఇది క్యాన్సిల్ అయిపోతే 3x దట్ ఈక్వల్స్ టు 13లోంచి వెళ్ళిపోతే 6. సో x ఈక్వల్స్ టు 2. సో x ఈక్వల్స్ టు 2. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో y ఈక్వల్స్ టు 5 వచ్చేసిందా? xy వచ్చేసింది. ఓకేనా. x వాల్యూ y వాల్యూ వచ్చేసింది. దట్ మీన్స్ 2,5 వచ్చేసింది. సో 2,5. సో x1 y1 x2 y2 xyలు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏం కావాలి? మనకు m1 m2లు కావాలి. x దట్ ఈక్వల్స్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2. ఓకేనా. సో x ఫార్ములా ఐడియా ఉంది కదా, ఇలాగ మనం చేసింది సేమ్ ఫార్ములానే, కొత్తదేం లేదు. సో x2 x1 ఆ యొక్క వాల్యూస్ ఉన్నాయి కదా. సో x వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ మనకు? 2 డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసినాం. m1 ఇంటూ x2 వాల్యూ ఎంత? 6 ప్లస్ m2 ఇంటూ 1 బై m1 ప్లస్ m2. ఓకేనా. సో దీన్ని యువతలి పంపించేసినాం. దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది? 6 m1 ప్లస్ m2. ఓకేనా. సో ఇక్కడ మనకి డేటా వచ్చేసింది. సో 6m1లోంచి 2m1 పోతే 4m1 అండ్ అదేవిధంగా 2m2లోంచి m2 పోతే m2. ఓకేనా. సో ఇప్పుడు వీటి యొక్క రేషియోస్ కనుక మనం తీసుకుంటే, ఓకేనా, వీటి యొక్క రేషియోస్ కనుక తీసుకుంటే m1 బై m2 దట్ ఈక్వల్స్ టు m1 ఇటు వెళ్ళిపోతుంది, 1 ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే 1/4, అంటే రేషియో 1:4. ఓకేనా. సో ఇక్కడ మనం డైరెక్ట్ చేసేసినాం అంతే. 4 1 వచ్చేసింది కాబట్టి 1:4. ఇంకా కొద్దిగా 2 to 3 స్టెప్స్ ఉన్నాయి, మనకు అదంతా అవసరం లేదు. ఓకేనా. సో దట్ ఈస్ ఓన్లీ వన్ క్వశ్చన్ విచ్ ఈస్ కాంప్లికేటెడ్ టు అవర్ ఎగ్జామినేషన్, బట్ నో ప్రాబ్లం, వీ హ్యావ్ టు మూవ్ ద ఫర్దర్. ఓకేనా. సో ఇది మనకు తెలిసినటువంటి మెథడే. ద లైన్ సెగ్మెంట్ జాయిన్ బై ద పాయింట్స్ -1, 0, 2, 6 అండ్ అదేవిధంగా మనకు అక్కడ రేషియో ఇవ్వడం జరిగింది 2:1. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 0 1 1 0. సో 4. ఓకే, xy 2 చేయాల్సి వస్తుంది కదా. సో 2 చేద్దాం. x ఈక్వల్స్ టు m1 x2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఇక్కడ ఈ యొక్క క్లాస్ మాత్రం, ఈ యొక్క సబ్జెక్ట్ మాత్రం మీకు కొద్దిగా స్లోగా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఈ యొక్క కోఆర్డినేట్ జియోమెట్రీ కావాలంటున్నారు కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కాకపోయినా అట్లీస్ట్ ఒక్కసారి విన్నా కూడా ఫార్ములాస్ అన్న మీకు గుర్తుండాలి. ఎగ్జామ్ హాల్లో అట్లీస్ట్ మనకి ఒక ఫార్ములా అడిగినా కూడా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలగాలి, కాబట్టి కొద్దిగా నీట్గా చెప్తున్నాను. ఓకేనా. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. ఇది x1 x2 x1 y1 x2 y2 m1 m2. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 2 × 2 ప్లస్ 1 × -1 బై m1 ప్లస్ m2 ఎంత? 2 + 1 3. అండ్ సేమ్ అట్లా y కూడా చేసేయండి. y ఈక్వల్స్ టు 2 × 6 ప్లస్ 1 × 0/3. 2 4 -1/3 అంటే ఇదేమవుతుంది? 1. సో ఇది కాదు, ఇది కాదు.
అండ్ 2 6ల 12/3 ఎందుకంటే 2 × 0 0 కాబట్టి 4 అంటే 14 అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. విచ్ పాయింట్ ద లైన్ సెగ్మెంట్ అసోసియేటెడ్ విత్ ద పాయింట్స్ 4, 5, 7, 11 అయితే 2:1 రేషియోలో. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫార్ములా నేనేం రాయను, డైరెక్ట్ మీరు రాసేయండి. x = సో m1 m2 ఎంత, m12 ఇంటూ x2 అంటే ఏమవుతుంది 7, 1 × 4/2 + 1 3 అండ్ సేమ్ అట్లా యువతల సైడ్ రాసేయండి 2 × 11 ప్లస్ మనకి ఇంకేమవుతుంది 1 ఇంటూ ఇక్కడ ఏముంది 5 కదా 5/3. ఓకేనా. సో మీకు కూడా ఫాస్ట్నెస్ రావాలి. ఓకేనా. ఆల్రెడీ మనం 4 క్వశ్చన్స్ సార్ట్అవుట్ చేసుకున్నామంటే 18/3 దట్ ఈక్వల్స్ టు 6. సో ఇది కాదు ఈ రెండిట్లో ఏదో ఒకటి. 22 + 5 27/3 3 9 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ కూడా మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు, చేయలేక కాదు, కాకపోతే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద బేసిక్స్. ఓకేనా. సో సేమ్ ఇక్కడ మనకు అయ్యి ఇచ్చేసిండు, రేషియో ఇచ్చేసిండు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, కోఆర్డినేట్స్ కనుక్కోమంటుండు x y. సో సేమ్ అంతే ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా m2 ఏంటిది, m1 m2 ఏంటిది m1 1. సో 1 ఇంటూ x2 ఏమవుతుంది 5, 1 × 5 ప్లస్ 3 × -7/3 + 1 4 అండ్ సేమ్ అట్లే 1 × 0 ప్లస్ 3 × 6/4. సో 5 7 3 21/4 3 6ల 18/4 -16/4 4 1ల -4 వస్తుంది. సో ఫస్ట్ లెటర్ -4 దట్ మీన్స్ ఆప్షన్ బి. మరి ఇది కూడా చూడండి 4 4ల 16 4.5 అయితే పాసిబుల్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ ఇది కూడా అదే కదా, -3, 7 9, -1 ఇచ్చేసిండు. 3:1 రేషియోలు ఇవ్వడం జరిగింది. వాట్ వీ నీడ్, ఫైండ్ ద కోఆర్డినేట్ ఎట్ ద పాయింట్ ఎట్ విచ్ x, y. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. m1 x2 ఓకేనా. m1 అంటే 3 × 9 ప్లస్ 1 × -3/3 + 1 4 ఇది x y. ప్రతిసారి ఫార్ములా రాయట్లేదు నేను, డైరెక్ట్ నా నోట్కి వచ్చేసింది కాబట్టి నేను డైరెక్ట్ చేసేస్తున్నా. మీరు రాసుకోవాలి ప్రతిసారి కూడా, ఎందుకంటే ఇందులోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ కాబట్టి. ఓకేనా. సో సేమ్ అట్లే 3 × -1 ప్లస్ 1 × 7/4. 9 3 27, 27లోంచి 3 పోతాయి 24, 24/4 4 1 4 6. సో ఫస్ట్ డిజిట్ 6, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. వై అదే వచ్చేస్తుంది. అండ్ సేమ్ ఇది కూడా అదే క్వశ్చన్ గా ఫ్రెండ్స్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ద ఇంటర్నల్లీ డివైడ్ సెగ్మెంట్ 4, 5 -3, 3 2:3 డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. సో 2 × -3 ప్లస్ 3 × 4/2 + 3 5 ఇదేంటిది, ఇది x అండ్ సేమ్ అట్లనే y. అండ్ నెక్స్ట్ y అంటే m1 ఏమవుతుంది 2 × y2 3 ప్లస్ 6/5. ఓకేనా. సో 6/5 అంటే ఆప్షన్ డి. సో ఇది కూడా చూడండి 3 2ల 6 ప్లస్ 3 5ల 15/5 అంటే 21/5. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇప్పటికే మనకి 8 క్వశ్చన్లు అయిపోయినాయి. అండ్ 9th క్వశ్చన్. సో ఇది కూడా సేమ్ మోడల్ -5, 5, 7, -3 3:1. ఓకేనా. సో సేమ్ మోడల్ చేయగలరా, చేద్దాం. ఎందుకు మళ్ళీ ప్రాబ్లం ఎందుకు, మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కదా అల్టిమేట్గా. 3 × 7 ప్లస్ నేను ఇక్కడ డైరెక్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను మీకు చెప్పాల్సినటువంటి డీటెయిల్ డేటా చెప్పేసిన కాబట్టి. సో మీరు మాత్రం ఇట్లా చేయకండి, కొద్దిగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూసిన తర్వాత ఇదే వీడియోని అప్పుడు నేను చేసినట్టు చేయండి, అప్పుడు మీకు ఫాస్ట్నెస్ అని వచ్చేస్తుంది. ఫార్ములాస్ ఇప్పుడు చేసేటప్పుడు అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో 4-5 క్వశ్చన్లు ఈజీగా చేసినాం కదా డీటెయిల్గా, అది మీకు అర్థమై ఉంటుంది. కానీ ఇక్కడ మీరు వీటిని ఇంప్లిమెంట్ చేయకండి నాతో పాటు. ఓకేనా. ఇదే వీడియో 2 to 3 times చూసిన తర్వాత మీకు ఫార్ములా మైండెడ్ రావాలి. x = m1 x2 + m2 x1/m1 + m2 అండ్ అదేవిధంగా y కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన తర్వాత అప్పుడు నేను చేసినట్టు మీరు చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నాకంటే కూడా ఫాస్ట్గా చేయగలరు. ఇక్కడ మీరు కోఆర్డినేట్స్ గుర్తుంచుకోవాలి. సెకండ్ అంటే x2 y2 x1 y1 మైండ్లో అట్లా రీడ్ అయితేనే ఉండాలి. ఓకేనా. 1 × -5 ఏమవుతుంది
3 + 1 4 అండ్ సేమ్ అట్లా ఇది కూడా అట్నే చేసేయండి 3 × -3 + 5 ఎందుకంటే 1 × 5 5 కాబట్టి /4 3 ఏళ్ళు 21 -5/4 ఇది క్యాన్సిల్ అయిపోతే 4 ఎందుకంటే 21లోంచి 5 పోతే 16 4 4 16 సో ఫస్ట్ లెటర్ 4 దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ దట్స్ ఇట్ అండ్ ఇది చూడండి 3 3 9 -9 + 5 అంటే ఏమవుతుంది -4/4 4 ఇది క్యాన్సిల్ అయితే -1 ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టెక్స్ ఆర్ 1, 2 -4, 3 4, 1. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్స్ రావడం జరిగింది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుందంతా కూడా బేసిక్ గ్రాఫ్. ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోయేది ట్రయాంగిల్ ABC. ఏమేమి ఇచ్చిండు 1, 2 -4, 3 4, 1. సో గ్రాఫ్లో ఈ విధంగా మనకు ఒక ట్రయాంగిల్ వచ్చిందంట, దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటుండు విత్ యూజింగ్ ఆఫ్ ద ఈ యొక్క పాయింట్స్ ఓకేనా. సో యాక్చువల్గా ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏంటిది ½ × B × H ½ × B × H. సో సేమ్ అదే టెక్నాలజీ మన యొక్క పాయింట్స్లో ఉపయోగిస్తాం. ½ x1 x1 వచ్చింది కాబట్టి y2 - y3 ప్లస్ ఇక్కడ x2 ఓకేనా. x1 కాబట్టి x2 రిపీట్ అవుతుంది, ఇక్కడ x2 ఉంది కాబట్టి y3 - y1 అండ్ సేమ్ అట్లనే x3 y1 - y2 దట్స్ ఇట్. సేమ్ యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఇది x1 y1 x2 y2 x3 y3. సో ఫస్ట్ ½ x1 వాల్యూ ఏంటిది 1, సో y2 = 3 -1 అండ్ ప్లస్ x2, సో x2 వాల్యూ ఏంటిది -4 -4 y3 వాల్యూ ఎంత y3 1 మైనస్ y1 అంటే ఎంత y1 2 కదా 2 ప్లస్ లాస్ట్ ఎలిమెంట్ 4 y1 వాల్యూ ఎంత 2 మైనస్ y2 ఎంత 3 ఓకేనా. సో డైరెక్ట్ ఇది ఇంప్లిమెంట్ చేసేయండి. ½ 3లోంచి 1 పోతే 2 ప్లస్ ఇది 2లోంచి 1 పోతే -1 -× ప్లస్ 4 ఇదేమవుతుంది -4. సో దీనికి సో 2లోంచి ఇది పోవడం అంటే మనకు అసలు లేదు కదా. ఓకే ఇక్కడ మనకు ప్రింటింగ్ మిస్టేక్ అయింది ఫ్రెండ్స్, వేరేది ఇంకోటి ఏం లేదు. ఇక్కడ -3 ఓకేనా, ఇది -3 ఓకేనా, -3 ఫ్రెండ్స్ ఓకేనా. సో మనకు క్వశ్చన్ అనేది ఎర్రర్ వచ్చేసింది, క్వశ్చన్ ఎర్రర్ ఓకేనా. సో రైల్వేలో పాసిబుల్ ఈ క్వశ్చన్స్ ఎర్రర్ అనేది దీనికి డిలీట్ అయింది ఓకేనా. సో ఇక్కడ సేమ్ యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేసేయండి. ఫస్ట్ ఎలిమెంట్ ½ -4 అండ్ మిడిల్ దాంట్లో ఏం లేదు కాబట్టి +4 అండ్ దాని తర్వాత 2 + 3 5 5 4s are 20. ఇది క్యాన్సిల్ అయిపోతే ½ × 20 దట్ ఈక్వల్స్ టు 10. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది క్వశ్చన్ ఎర్రర్ ఓకేనా. రైల్వేలోనే క్వశ్చన్ ఎర్రర్ వచ్చింది కాబట్టి దీనికి మనం ఎలాంటి ఎర్రర్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే వాడే ఎర్రర్ ఇచ్చేసింది కాబట్టి. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, x1 y1 x2 y2 x3 y3 బదులుగా a b + c b c + a c a + b వాల్యూస్ని ఇచ్చేసిండు, దాని యొక్క వాల్యూని కనుక్కోమంటాడు. సో ఎప్పుడైనా ఇట్లా ఇచ్చేస్తే వాటి యొక్క టోటల్ డేటా వచ్చేసి 0నే అవుతుంది, ఫిక్స్ ఓకేనా. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మనం ఆన్సర్ చేయాల్సింది 0. ఎందుకంటారా, సో మీరే సార్ట్అవుట్ చేసేయండి. ఏమవుతుంది మనకు x1 అంటే a ఓకేనా, a y2 - y3. సో y2 వాల్యూ ఏంటిది c + a అండ్ y3 ఏంటిది a + b. -a + a క్యాన్సల్. ఇక్కడ ఏమైంది ac - cb, ac - ab మళ్ళీ తర్వాత సేమ్ అట్లనే bc - bc అండ్ నెక్స్ట్ -ac అండ్ నెక్స్ట్ +ab. సో ఈ విధంగా వచ్చేసింది మొత్తం చేస్తే మనకు ½ సో దీన్ని వీటన్నిటి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ½ × 0 0 ఓకేనా. సో కావాలంటే చేయండి, సేమ్ మెథడ్ వచ్చేస్తుంది ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కోఆర్డినేట్ పాయింట్ ఆఫ్ ద వర్టెక్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 3, 5 -2, 0 6, 4. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో మూడింటి నుంచి చేసిండు కదా, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి ఓకేనా. ఫార్ములాలో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. ½ x1 వాల్యూ 3 y2 ఏంటిది 0 y3 4 అండ్ సేమ్ అట్లనే x2 y3 4 అండ్
y1 అండ్ సేమ్ అట్లనే 6 ఇంటూ ఆ మిగిలింది 5, 0. ఓకే, హాఫ్ ఇంటూ 0 - 4 -4 ఇంటూ 3 -12 అండ్ ఇదేమవుతుంది +1 +2 అండ్ 6×5 = 30. సో 32లోంచి 12 పోతే ఎంత అవుతుంది? 32లోంచి 12 పోతే 20 అవుతుంది. 20 1/2 ఇది క్యాన్సిల్ అయిపోతే 10. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a = 1, 1, b = -2, 7, c = 3, -3 దెన్ వాట్ ఈస్ 1/ab, 1/bc, 1/ca. ఓకేనా? సో ఈ విధంగా మన క్వశ్చన్ ఇచ్చింది కదా. సో దీని యొక్క ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఈ యొక్క కోఆర్డినేట్స్ యొక్క డేటాను కనుక మనకి ఇచ్చినట్లయితే, అంటే పాయింట్ ఏ పాయింట్ బి సంబంధించి డేటా కనుక ఇస్తే √(x1 - x2) ప్లస్ y2 - y1 y1 - y2 x1 - x2 ప్లస్ y2 - y1 ప్లస్ y1 - y2 ఓకేనా? సో ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ మన యొక్క డేటాని ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఫస్ట్ ఏబీ చేద్దాం. ఓకేనా? సో ఏబీ చేస్తే మనకు ఏ ఎంత 1, బి ఎంత -2, సో -(-) +2 ప్లస్ అండ్ y1 అంటే ఎంత 1 - 7 సో చూడండి ఇదేమవుతుంది 9 √9 ప్లస్ ఇదేమవుతుంది 6 6 36. సో 9 + 36 డైరెక్ట్ వాల్యూ ఏమొచ్చేస్తుంది √45. ఓకేనా? సో సేమ్ అట్లే సేమ్ మెథడ్ ఫ్రెండ్స్, బీసీ చేస్తే మనకు √125 వచ్చేస్తుంది. అండ్ సేమ్ అట్లే సిఏ చేస్తే మనకు √20 వచ్చేస్తుంది. సో వీటన్నిటి ఒక టోటల్ డేటా అడుగుతుండు. సో వీటన్నిటిలో కామన్గా ఏముంది? దీన్ని 9 5 రాసుకోవచ్చు, దీన్ని 5 తీసేసుకోవచ్చు. దట్ మీన్స్ 3√5 రాసుకోవచ్చు కదా. ఓకేనా? 9 5 45, 9 అంటే మన బయటకు వచ్చేస్తుంది. ఈ 125 నేను రాసుకోవచ్చు, 25 5 రాసుకోవచ్చు కదా, 25 × 5 రాసుకోవచ్చు కదా. సో 25 బయటకు వచ్చేస్తే 5√5. మరి 29 రాసుకోవచ్చు, 4 × 5 రాసుకోవచ్చు కదా. సో 4 అంటే 2√5. ఓకేనా? ఇక్కడ దాకా మనకు వచ్చేసింది. సో 1/ab, సో 1/3√5, 1/5√5, 1/2√5. సో అన్నిట్లో 1/√5 కామన్ తీసేద్దాం. 1/3 ప్లస్ 1/5 ప్లస్ 1/2. సో వీటి మొత్తాన్ని కాసా కట్టేస్తే మనకు కింద 30 అయితే వస్తుంది కదా, 35. సో పైన మనకు 10, 5 6లో పోతుంది కాబట్టి 6, 2 15 1/√5. సో ఈ మొత్తాన్ని మనం షార్ట్ కట్ చేసేస్తే ఓకేనా. ఈ కింద ఉన్నటువంటి టోటల్ డేటా మనం కూడితే మనకు 31 వస్తుంది /√5, 31/30√5. సో పైన ఒక √5ని కింద √5ని ఇచ్చున్నా, ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది పాసిబుల్ అవుతుంది కానీ ఇది పాసిబుల్ అవ్వదు కదా. సో √5 × √5 5, 30 × 5 150. సో పైన √5. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంతే, రాకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి కదా. సో అది పాసిబుల్ చేయాలి, ఏదైతే అది పాసిబుల్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పాయింట్ ఆఫ్ వర్టెక్స్ గివెన్ ట్రయాంగిల్ ఆర్ 4, 1, 1, 3, 5 then the triangle is so isolates but not right angle but not isolates, both right angle and isolates and other than asymmetrical triangle. So same formula √(x1 - x2) y1 - y2 2. సో సేమ్ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసేయండి. ఏబీ సెగ్మెంట్స్, సో ఏబీ చేస్తే మనకు 3 వస్తుంది, బీసీ చేస్తే మనకు 2√5 వచ్చేస్తుంది, సిఏ చేస్తే మనకు √17 వస్తుంది. ఓకేనా? ఈ మూడు కూడా సేమ్ లేవు కదా, ఈ మూడు కూడా సేమ్ లేవు. అంటే సమబాహు, సమద్విబాహు, విషమబాహు, లంబకోణ త్రిభుజం. సో రైట్ యాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం. ఈ మూడు వేరే. సో ఈ మూడు వేరే కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? అసిమెట్రికల్ అంటే విషమబాహు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టికల్స్ ఆర్ గివెన్ బై 2, 4, -3, -1, 5, 3. సో సేమ్ మనకి ఇలాగ ఇచ్చినటువంటి యూనిట్స్ మనకి ఇలాగ ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. ½ × x1 × y2 - y3
ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో సేమ్ ఈ యొక్క స్ట్రక్చర్ మీకు ఐడియా ఉంది కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయండి. 1 ఇంటూ హాఫ్ ఇంటూ సో x1 అంటే ఎంత 2 ఇంటూ y2 మైనస్ y3. సో y2 ఆల్రెడీ -1 -3 x2 -3 ఇంటూ డైరెక్ట్గా 3 -4 అండ్ అదేవిధంగా 5 4 ప్లస్ 1. సో హాఫ్ ఇంటూ సో -3 -4 -3 -1 -4 -4 ఇంటూ 2 -8 అండ్ 3 -4 అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది 3 వచ్చేస్తుంది. అండ్ 5 4 4 ప్లస్ 1 5 5 5 25. సో హాఫ్ ఇంటూ సో -8 ప్లస్ 3 అంటే -5. సో 25 నుంచి పోతే 20 దట్ ఈక్వల్స్ టు 10. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ D is our answer. And next question, which type of the line represented by the line 6x minus 3y plus 10 equals 0 and 2x minus y plus 9 equals to 0. సో ఇది ఆర్పిఎఫ్ ఎస్ఏ లెవెల్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు మనం టైప్ 3లోకి వచ్చేసినాం అండ్ అదేవిధంగా ఈ యొక్క లాస్ట్ క్వశ్చన్స్లోకి రావడం జరిగింది. సో మనకు M1 M2 ఈ రెండు కావాల్సి ఉంటుంది. ఎక్స్ వై కోఆర్డినేట్స్. సో M1 x1 M2 x2 వాటిని బట్టి x అండ్ వైని అనుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తాం, డైరెక్ట్ వీటిని ఇంప్లిమెంట్ చేసేయండి. 6/3 ఓకేనా. ఎక్స్ బై వై దట్ ఈక్వల్స్ 6/3 2. సో సేమ్ అట్లనే ఇక్కడ 2/1 దట్ ఈక్వల్స్ టు 2. సో ఈ రెండు సమానం కాబట్టి ఇట్ ఈస్ ప్యారలల్ ఓకేనా. సో ఇక్కడ మనకు మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ వస్తుంది. కాకపోతే మీకు అట్లా డెమో కోసం అట్లా చూపిస్తున్నా. రెండు సేమ్ వచ్చేసినాయి కాబట్టి ఇట్ ఈస్ ప్యారలల్ ఓకేనా. రెండు సేమ్ రాకుండా మళ్ళీ మనకు ఇంటర్సెక్షన్ కానీ వాటిని బట్టి మనం డిసైడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ స్లోప్ ఈజ్ -4 అండ్ బైసెక్ట్ ద వై యాక్సిస్ ఎట్ y ఈక్వల్స్ టు 2 ఓకేనా. ఇంటర్సెక్షన్ డేటా మనకు y ఈక్వల్స్ టు 2 ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క కోఆర్డినేట్స్ సో ఇక్కడ మనకు సో y ఈక్వల్స్ టు 2 అంట. సో ఎక్స్ యాక్సిస్ పైనే ఉంటుంది కదా, అంటే ఇదేమవుతుంది 0,2 అండ్ అదేవిధంగా m ఈక్వల్స్ టు -4 ఓకేనా. సో ఈ యొక్క డేటా ఇచ్చేసిండు. సో డైరెక్ట్ వీటిని బట్టి మనం మన యొక్క ఫార్ములాలో రాద్దాం. y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. సో ఇలాగ రాసినాం కదా పెద్ద ఫార్ములా, y మైనస్ y1 ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అని. సో దాని యొక్క షార్ట్ కట్ ఫార్ములా ఓకేనా. సో దాని యొక్క సింప్లెస్ట్ ఫార్ములా. డైరెక్ట్ మనకి m తెలుసు, y1 తెలుసు, x1 తెలుసు. డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. y మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు m ఎంత -4 ఇంటూ ఎక్స్ మైనస్ స్టార్టింగ్ 0. సో y మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు -4x. సో -4x యువతలకు వచ్చేసి 4x ప్లస్ y దట్ ఈక్వల్స్ టు 2. 4x ప్లస్ y ఈక్వల్స్ టు 2. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసేసాయి. 2x ప్లస్ y బై 2 దట్ ఈక్వల్స్ టు 1 ఓకేనా. యువతల సైడ్ అన్ని 1 ఉన్నాయి కదా కాబట్టి ఈ 2ని కూడా 1 చేసే 2x ప్లస్ y బై 2. ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఈ యొక్క సెక్షన్లో కూడా లాస్ట్ క్వశ్చన్ ఇది. యాజ్ వి నో సో సేమ్ మోడల్ మనం అయితే ఇలాగనే చేయడం జరిగింది. ద టూ స్ట్రైట్ లైన్స్ ఎక్స్ మైనస్ 5y ఈక్వల్స్ టు 2, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్స్ టు 9 అయితే కట్ ఈచ్ అదర్ ఎట్ ఏ పాయింట్ ఏ. ఫర్దర్ ఇట్ ఈస్ కట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ద పాయింట్ B and C రెస్పెక్టివ్లీ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఇచ్చినటువంటి వాల్యూస్ ఎక్స్ మైనస్ 5y దట్ ఈక్వల్స్ టు 2, ఎక్స్ ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 9 ఓకేనా. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేసేద్దాం ఓకేనా. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 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 ఏమవుతుంది ఫ్రెండ్స్, -7y దట్ ఈక్వల్స్ టు -7, y ఈక్వల్స్ టు 1. సో y వాల్యూ మనకు వచ్చేసింది. సో y వాల్యూని మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసి x ఈక్వల్స్ టు 7 పాయింట్ రాసుకుంటే 7,1. ఈ రెండు ఇచ్చినటువంటి రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినాం. ఎక్స్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేసినాం. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి x1 y1 x2 y2 వచ్చేసినాయి కదా. వాటి బేస్ పైన కూడా మనం డేటాని ఇంప్లిమెంట్ చేసేసుకుంటే వీటి నుంచి ఓకేనా ఈ యొక్క ఈక్వేషన్స్ నుంచి మనకు కావాల్సినటువంటి పాయింట్స్ని కనుక ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే x1 ఈక్వల్స్ టు 2, x2 ఈక్వల్స్ 9, x3 ఈక్వల్స్ టు 7. ఎందుకంటే x1 x2 x3లు కావాలి కదా. అండ్ సేమ్ అట్లే y1 ఈక్వల్స్ టు 0, y2 ఈక్వల్స్ 0, y3 ఈక్వల్స్ టు మనం ఫైండ్ అవుట్ చేసింది 1
ఓకేనా. ఈ యొక్క ఈక్వేషన్స్ నుంచి మనం వీటిని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ మన యొక్క ఫార్ములా హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y1 y2 మైనస్ y3 అండ్ సేమ్ అట్లే x2 ఇంటూ y3 మైనస్ y1 అండ్ సేమ్ అట్లే x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకేనా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. హాఫ్ ఇంటూ 2 ఇంటూ 0 మైనస్ 1 9 ఇంటూ 1 మైనస్ 0 అండ్ x3 వాల్యూ 7 0 మైనస్ 0 1/2 ఇంటూ 0 మైనస్ 1 మైనస్ 1 అంటే మైనస్ 2 ప్లస్ 9 ప్లస్ 0. సో దట్ మీన్స్ 7/2 3.5. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అయితే మీ అందరికి డౌట్ ఎక్కడ వస్తుందంటే x1 y1లు ఎట్లా వచ్చినాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా, ఈ యొక్క పాయింట్సే. అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. పాయింట్ ఏ దగ్గర, పాయింట్ బి దగ్గర, పాయింట్ సి దగ్గర ఎక్స్ యాక్సిస్ కట్ చేయడం జరిగింది. దట్ మీన్స్ దానికి అవుట్పుట్టే ఎక్స్ లెక్క మనం తీసుకున్నాం. సో అది వెళ్ళిపోతే మనకి యూతల సైడ్ వచ్చేది y ఈక్వల్స్ టు 0నే కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో, చాలా సింప్లిఫైగా చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్గా దీని యొక్క డేటా కావాలంటే మన యొక్క కోర్సుని వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఆల్రెడీ కోర్సులో వీటన్నిటి ఒక డీటెయిల్ డేటా ఇవ్వడం జరిగింది. వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే హై స్కోర్ అని ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.